దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించకపోతే అంత ప్రమాదం. ప్రాణం పెట్టి నీకు అవకాశం ఇచ్చాడు, రా తండ్రి సన్నిధికి పరిగెత్తు, నా సహవాసంలో ఉండు, నా సన్నిధిలో బ్రతుకు, నన్ను వెంబడించి బ్రతుకు, నేను నిన్ను తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నాను. ఇక యుగాలు ఇక నేనున్న చోట నీవు ఉంటావు, దాని మీద దృష్టి పెట్టు. ఈ అల్పకాల పాప భోగాల మీద, ఐహిక విచారాల మీద మనసు పెట్టొద్దు అని యేసు పిలుస్తున్నాడు. ఒకప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితిని యేసు మార్చేశాడు. అడ్డుగా ఉన్న తెరను చించి, పాపులైన మానవులారా మీకోసం నా రక్తం చిందించాను, నా రక్తాన్ని బట్టి తండ్రి దగ్గరికి వెళ్ళండి. బా ఎంత కృపిచ్చాడండి, పరిగెత్తొద్దు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా యేసు రక్తంలో పాపాలు కడుక్కొని యేసుకు జీవితాన్ని అప్పగించకపోతే కనీసం ఈ రాత్రి అన్న తీర్మానం చేయండి, మారు మనసు పొందండి. ఆ చేసిన పాతకాలు, ఆ పాపాలన్నీ, ఒకడు చేసిన పాతకాలు 4 తరాలకు వస్తాయి. నేను చెప్పలా, నిర్గమాకాండ 20 ఇంటికి పోయి చూసుకోండి, అక్కడ చెప్పాడు. కొంతమంది బాధపడుతుంటారు, నేను ఎవడికి అన్యాయం చేయలేదన్నా, నేను ఎవడికి దుర్మార్గం చేయలేదన్నా, ఆకలిగా ఉన్నోడికి పట్టాడు అన్నం పెట్టాను కానీ నేను ఎవడిని నష్టపోచ్చలేదన్నా అని ఏడుస్తుంటారు కొంతమంది. నువ్వు చేయకపోవచ్చు, కానీ నీ పితరులు చేసిన పాపాలు నీ మీద ఉంటాయి. ఒకడు చేసిన దుర్మార్గం 4 తరాలకు కొట్టిద్దంట. అందరు చెప్పండి, ఒకడు చేసిన దుర్మార్గం ఎన్ని తరాలకు కొట్టిద్ది? 4 తరాలకు కొట్టిద్దంట. అంటే వానికి, వాని బిడ్డకి, వాని బిడ్డకి, వాని బిడ్డకి, 4 తరాలకి. ఇంకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చేసిన పాతకాలు నీ మీద ఉన్నాయి. ఈ తరతరాల శాపం పోవాలన్నా, నీ క్రియలలో ఉన్న పాపం అంతా ప్రక్షాళన కావాలన్నా, మారు మనసు పొంది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో పాపాలు కడిగేసుకొని బాప్తిస్మం పొంది ఇక దేవుని బిడ్డ అయితేనే అవకాశం.